ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అతడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులు ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రవికి విదేశాల్లో పౌరసత్వం ఉన్నట్లు పేర్కొంటూ బెయిల్ మంజూరైతే అతడు దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందని వాదించారు. ఇవాళ ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రవి దాఖలు చేసిన 5 బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ఇదిలా ఉండగా ఐబొమ్మ రవిపై నమోదైన పైరసీ కేసులో ఇటీవల సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. పైరసీ సినిమాల ద్వారా రవి సుమారు 13,40,00,000 రూపాయలు ఆదాయం పొందినట్లు పోలీసులు గుర్తించారు. ట్యాక్స్ ఎగ్గొట్టే ఉద్దేశంతో అందులో 90 లక్షలను తన సోదరికి బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అతడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులు ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రవికి విదేశాల్లో పౌరసత్వం ఉన్నట్లు పేర్కొంటూ బెయిల్ మంజూరైతే అతడు దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందని కూడా న్యాయవాదులు వాదించారు. ఇవాళ ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రవి దాఖలు చేసిన 5 బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, ఏంటి ఇమ్మడి రవికి సంబంధించినటువంటి బెయిల్ విషయంలో నాంపల్లి కోర్టు తిరస్కరించినట్లు తెలుస్తుంది. మరి దర్యాప్తు దశలోనే ఉన్నాయనుకోవచ్చా ఇంకా కేసులు? మెయిన్ గా చూసుకుంటే మనోజ్ ఐబొమ్మ రవి వెబ్సైట్ నిర్వాహకుడుగా ఉన్నటువంటి ఇమ్మడి రవి సంబంధించి దాదాపుగా 5 కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో కొట్టేసిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన 5 కేసులు బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో దర్యాప్తు ఇంకా చాలా విషయాలు రాబట్టాల్సి ఉంది. మెయిన్ గా దీనికి సంబంధించి బెయిల్ ఇస్తే విదేశాల్లో పౌరసత్వం ఉంది. సో విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉంది. ఈ కేసులు ఏదైతే 5 కేసులకు సంబంధించి ఒక కొలిక్కి రాకుండా క్లోజ్ అయితే కొంత మళ్ళా విదేశాలకు వెళ్తే తీసుకురావడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ ఇంటర్ఫోర్స్ ద్వారా తీసుకురావాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఖచ్చితంగా బెయిల్ ఇస్తే మాత్రం వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రైమ్ కు సంబంధించిన దీనికి సంబంధించి కూడా వాదనలు బలంగానే వినిపించినట్టుగా కోర్టు చెప్పవచ్చు. మెయిన్ గా దీనికి సంబంధించి పైరసీ సినిమాల ద్వారా రవికి దాదాపుగా 13.40 కోట్లు వచ్చినట్లు కూడా దీనికి సంబంధించి కూడా పోలీసులు చెప్పారు. మొత్తం దీనికి సంబంధించి దాదాపుగా ట్యాక్స్ విషయానికి వస్తే ట్యాక్స్ కూడా దాదాపు 90 లక్షల వరకు ఎగ్గొట్టాడని కూడా దీనికి సంబంధించి కూడా డేటా కూడా కోర్టుకి సమర్పించినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే 13 కోట్ల వరకు ఈ రవి సంపాదించాడో ఇది ఐబొమ్మ వెబ్సైట్ ని అడ్డం పెట్టుకుని అది తన సోదరికి కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇది మొత్తం కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. దీని వెనక రవితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. మొత్తం ఈ డొంకంతా కదలాలి, ఎంక్వైరీ చేయాలంటే బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి క్రైమ్ సంబంధించిన క్రైమ్ టీమ్ కూడా బలంగానే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా కోర్టులో వినిపించిన దాఖలైతే మనం చూసాం. మొత్తం మీద చూసుకుంటే ఈ ఐబొమ్మ వెబ్సైట్ తో పాటు మెయిన్ గా ఎవరైతే సినిమా తీసుకొచ్చి రవికి ఇచ్చేవాళ్ళు సినిమా రిలీజ్ అయిన తర్వాత గంటల వ్యవధిలోనే దీనికి సంబంధించి కూడా రవి దగ్గరకు వచ్చేది. కొంత క్వాలిటీ ఉన్నటువంటిది తీసుకొస్తే ఒక రేటు, నార్మల్ తీసుకొస్తే ఒక రేటు. అసలు మెయిన్ గా దీని వెనక ఎవరున్నారు తీసుకొచ్చే వాళ్ళని కూడా పోలీసులు ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. దీని వెనక ఎవరున్నారు, ఇక్కడ కాకుండా ఓవర్సీస్ లో కూడా ఎవరన్నా ఉన్నారా ఏంటి అనే కోణంలో కూడా మొత్తం కూడా దర్యాప్తు చేస్తాము, కొంత టైం కావాలి, ఇప్పుడే బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి కూడా సైబర్ క్రైమ్ అయితే బలంగానే వినిపించిన నేపథ్యం అయితే మనం చూసాం. మనోజ్, బెయిల్ అయితే తిరస్కరించారు. మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉందా ఇమ్మడి రవిని? ఖచ్చితంగా ఇప్పటికే దాదాపుగా 5 కేసులకు సంబంధించి దాదాపుగా 12-14 రోజుల వరకు విచారించారు. మరోసారి కస్టడీ కోరి దీని వెనక ఎవరున్నారు, మనీ ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరిగింది, ఎక్కడెక్కడ షేర్ మార్కెట్ లో ఏమైనా పెట్టాడా లేదంటే ఎక్కడ పెట్టాడు, మొత్తం కూడా దీని మొత్తం కూపీలాగే పనులు అయితే పోలీసులు ఉన్నారు. సో మొత్తం పూర్తి అవ్వకుండా బెయిల్ మాత్రం మంజూరు చేస్తే ఇది ఒక కేసు మధ్యలోనే ఆగిపోతుందని కోర్టుకి స్పష్టం చేయడం జరిగింది. దీనివల్ల
సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల వరకు లాస్ వస్తుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత గంటల వ్యవధిలోనే సినిమా అప్లోడ్ అవుతుంది అని చెప్పేసి కూడా పోలీసులు మొత్తం కూడా కోర్టుకి చెప్పిన నేపథ్యం అయితే మనం చూసాం. సో మొత్తం మీద దీని నేపథ్యంలోనే మరో కొన్ని రోజులు గడువు కోరి దీనికి సంబంధించి ఏదైతే ఎంక్వైరీ ఉంటుందో దాన్ని కూడా ఇంకొక వారం రోజులు అడిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.